నమస్తే. వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు బోరుగడ్డ అనిల్ అని అంటూ ఉన్నారు. సో, ఎందుకు అసలు వైసీపీ కోసం ఒకప్పుడు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను. నా ప్రాణాలైనా తీసేసుకుంటాను జగనన్న కోసం అని అన్న బోరుగడ్డ అనిల్ ఈరోజు జగన్ ఇంటి ముందర లేదా ఆ కార్యాలయం ముందర తన భార్యతోని దిగి ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? సో, ఎవరు ఆయన టార్గెట్ అసలు? మరి మళ్ళా పార్టీలో చేరాలనుకుంటూ ఉన్నాడా? లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళని బయటకు పంపించడానికి ఆయన అక్కడ పూనుకున్నాడు. సో, ఇది మనం మాట్లాడదాం ఒకసారి. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. బోరుగడ్డ అనిల్ అనగానే అందరికీ ఒక ఇదో కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఆయన రౌడీ షీటర్ అన్న పేరు కూడా ఆయన అనిపించుకున్నాడు. సో, ఆ కామెంట్స్ అవి కూడా. సో, వాటి నుంచి కూడా ఆయనకి చాలా అవమానాలు వచ్చాయి. సో, వీటన్నిటికీ కూడా కొంతమంది క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉన్నారు. సో, ఎవరు ఏంటి ప్రస్తుతం అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు వైసీపీ? నిన్న బోరుగడ్డ అనిల్ అక్కడ జగన్ ఇంటి ముందు ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసి భార్యతో సహా మీడియాతో అంతా కూడా మాట్లాడాడు. అది బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దాన్ని బాగా హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఇది జగన్ కి వ్యతిరేకంగా వైసీపీలో తిరుగుబాటు అన్నట్టుగా చూపిస్తున్నారు. సో ఏంటి అసలు అన్నప్పుడు ఆయనే డీటెయిల్ గా మీడియాతో మాట్లాడాడు. ఆయన సమస్య ఏంటి అనేది. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. నేను వైసీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. వైసీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయినా. జగన్ అన్న, నేను కూడా క్రిస్టియన్, జగన్ అన్న కోసమే నేను పార్టీలో ఉంటాను అని కూడా చెప్తున్నాడు. ఆయన పార్టీలో లేడని చెప్పట్లేదు, ఆల్రెడీ పార్టీలో ఉన్నట్టుగానే ఆయన చెప్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే 2025లో లాస్ట్ ఇయరే ఈయనకి మాకు సంబంధం లేదని అఫిషియల్ గా వైసీపీ ప్రకటించింది. సో ఇచ్చినాక ఇప్పుడు ఆయన ఆరోపణ ఏంటంటే కారు మంచి నన్ను రౌడీ షీటర్ అన్నాడని. కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అన్నాడని వినిపించాడు. కారుమూరి అన్న దాంట్లో తప్పు లేదు. యాక్చువల్ గా ఏంటంటే ఈయన అఫిషియల్ గా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ప్లస్ వైసీపీలో లేడు కాబట్టి కారుమూరి ఏమంటాడు, మా ఒక రౌడీ షీట్ని పట్టుకొని మా పార్టీ సభ్యుడని తెలుగుదేశం మీడియా రాస్తా ఉంది, దాన్ని ఖండిస్తున్నా అనేది ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన టెక్నికల్ గా తప్పేం కాదు, ఎందుకంటే వైసీపీ ఆల్రెడీ అఫిషియల్ గా క్లెయిమ్ చేసింది మా ఓటు కాదని. రెండోది ఆయన లీగల్ గా చూసుకున్నప్పుడు రౌడీ షీటరే. సో అదే ఆయన చెప్పాడు. కారుమూరి వెంకటరెడ్డి చెప్పిన దాంట్లో టెక్నికల్ గా ఏం తప్పు లేదు. కానీ ఈయనేమంటున్నాడు, నేను వైసీపీలోనే ఉన్నాను, నేను రౌడీ షీటర్ కాదు, నేను లా చదువుకున్నాను, అమెరికాలో ఉన్నాను, వైసీపీ కోసం నేను 22 కేసులు పెట్టించుకున్నాను, 9 నెలలు జైల్లో ఉన్నాను. సో ఇదంతా నేను ఎవరి కోసం చేశాను, వైసీపీ కోసం, జగనన్న కోసమే చేశాను. సో ఇప్పుడు నేను నా కేసులతో నేనే పోరాడుతున్నాను, నన్ను చంపేస్తారేమో అనుకున్నాను, నన్ను బాగా టార్చర్ చేశారు. అక్కడేంది రాజమండ్రి దగ్గర ఇట్లా పైకి లేపి జీపులో కట్టేసి అది కర్నూలు దగ్గర వరకు తీయలేదు నన్ను. అలాగంతా నేను బాధలు పడ్డాను. అయినప్పటికీ ఇవన్నీ కూడా నేను పార్టీ కోసమే బాధలు పడ్డాను, నాకు వ్యక్తిగత కోసంగా ఏం కాదు అనేది ఆయన వెర్షన్. కానీ వైసీపీ వెర్షన్ ఏంటి, ఇతను దారుణంగా తెలుగుదేశం లో ఉండే స్త్రీలను కానీ వ్యక్తిగతంగా అటాక్ చేసి కారు అని బోరుగడ్డ అంటేనే ఒక బూతుగడ్డ అన్నట్టుగా, బూతునోరు బూతుగడ్డ అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఇతను లా చేశాడు అంటున్నాడు, అమెరికాలో ఉన్నాను అంటున్నాడు. ఒక డీసెన్సీ అనేది పోయింది. అప్పట్లో చాలా మంది వైసీపీలు ఇలాగా మాట్లాడి నిజానికి వైసీపీకి బ్యాడ్ నేమ్ తెచ్చిన వాళ్ళంతా వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు. దాంతో వైసీపీ కూడా ఇదయ్యి వీళ్ళని డిస్టెన్స్ చేసుకుంది, వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పేసుకుంది. కానీ ఉన్నప్పుడు వాళ్ళోళ్లే, వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు అప్పుడేం ఖండించలేదు. అప్పుడు కానీ ఖండించుంటే వైసీపీ నిజాయితీని మనం మెచ్చుకోవచ్చు. సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఎవరిని కూడా, అందరూ వీళ్ళే కదా, నాని దగ్గర నుంచి అందరూ మాట్లాడేది బూతులే కదా. అలాగా కల్చర్, దారుణమైన కల్చర్ ని జగన్ పెంచి పోషించాడు. తెలుగుదేశంలో కూడా కొంతమంది ఉన్నారు, అన్ని పార్టీల్లో లేరని కాదు, ఉన్నారు, బట్ వైసీపీలో ఎక్కువ కనబడతారు. దీన్ని ఖండించలేదు. అంటే ఒక డీసెన్సీని రాజకీయాల్లో వదిలేసి బూతులు తిట్టడం, పర్సనల్ అటాక్స్ చేయడం అనేది అన్ని పార్టీల్లో కూడా ఈ కల్చర్ పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కల్చరే. బీజేపీ కూడా దీన్ని సిస్టమేటిక్ గా తీసుకొచ్చింది. ఒక సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం పని ఏంటంటే
తిట్టడమే. నిజానికి వాడికి పొలిటికల్ లాయల్టీ ఏమి ఉండదు ఈ సైన్యానికి. ఉద్యోగం జీతం కోసమే పనిచేస్తారు. కానీ వాళ్ళ పని ఏంటంటే, వాడి ఉద్యోగం రోల్ ఆఫ్ ద జాబ్ ఏంటంటే ఎదుటోళ్ళని తిట్టాలి, బూతులతో తిట్టాలి, మీమ్స్ వేయాలి. ఇది వీళ్ళకేమి పొలిటికల్ లాయల్టీ అవసరం లేదు. సో అలాగా ఒకప్పుడు పార్టీ కార్యకర్తలు ఈ పని చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు నియమించుకున్నారు జాబ్లు ఇచ్చి. అన్ని పార్టీలు ఈ పని చేస్తున్నాయి. ఈ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినాక ఇది ఎక్కువ జరుగుతుంది. దీని మీద సుజాత, పూర్తి పేరు తెలీదు, ఆమె జర్నలిస్ట్, ఆమె ట్రోలింగ్ మీద చాలా మంచి బుక్ రాసింది. అంటే బీజేపీ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారు దాని మీద రీసెర్చ్ చేసి బుక్ కూడా ఉందన్నమాట. సో అలాగా వీళ్ళు కూడా జగన్ బ్యాచ్ కూడా చేశారు. మంచి సోషల్ సైన్ అని పెట్టుకొని, అందులో బోరుగడ్డ అనిల్ కూడా ప్రముఖుడు. అప్పుడేం చేయలేదు. ఇప్పుడేమైతుందంటే ఇతను చెప్పుకోవడానికి కలవాలనుకుంటాడు కదా మళ్ళీ. ఈ మధ్య అప్పుడప్పుడు పోస్టులు కూడా బోరుగడ్డ అనిల్ పెడుతున్నాడు. కొంచెం లాంగ్వేజ్ మార్చుకున్నాడు ఈ కేసుల దెబ్బకి. వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తూ కొన్ని విషయాల్లో పెడుతున్నాడు. ముఖ్యంగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇలాంటి విషయాల్లో వైసీపీ స్టాండ్ కరెక్ట్ కాదని తను చెప్తున్నాడు. అట్లాగే రావణ్ విషయంలో కూడా వైసీపీ స్టాండ్ కరెక్ట్ కాదనేది తను చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తను ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అతను చెప్తున్నది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు రమ్మని, నీ కేసుకు సంబంధించి మేము లాయర్ని పెడతారా అని చెప్పారు. నేను అప్పటికి కూడా చెప్పాను, నాకు కౌన్సిల్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు, మీరు ఎవరినైనా ఒకరిని ఇవ్వండి రెగ్యులర్గా, నేను చూసుకుంటానంటే, లేదు ఇక్కడే ఉన్నావు కదా, గుంటూరులో ఉన్నావు కదా, ఆఫీస్కి రా అని చెప్పారు. వెళ్ళాను. వెళ్తే నన్ను ఆల్రెడీ అడ్డుకున్నారు. మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళాను. పైకి వెళ్తే నన్ను చూసి అతను వెళ్ళిపోయాడు లోపలికి ఆఫీసులకి. నేను వెయిట్ చేస్తున్నాను. 3.5 గంటలు వెయిట్ చేసినాక ఆయన బయటికి వచ్చి బాత్రూమ్కి వెళ్తున్నాడు కదా అని, నేను కూడా అప్పటికే నాకు ఆకలిగా ఉంది, ఫుడ్ కూడా లేదు. వెళ్తే ఎవరు నువ్వు అన్నాడు. నాకు షాక్ అయ్యాను, ఇతనికి ఏమన్నా మైండ్ దొబ్బిందా అనుకున్నాను. ఈయనే పిలిపించి ఈయన ఎవరు నువ్వు అంటాడని. నేనన్నా బోరుగడ్డ అనిల్గు అని చెప్తే, నువ్వు రావద్దు, నువ్వు అసలు పార్టీలో లేవు, నువ్వు రావద్దు, నీకు లాయర్ని పెట్టమనేసి వెళ్ళిపోయాడు. సో దీంతో ఆయన ఇప్పుడు అఫెండ్ అయ్యాడు. నేను పార్టీలో ఉన్నాను, నేను జగన్ గెలవాలి, సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే నాకు అన్యాయం జరిగింది అనేది ఆయన చెప్తున్నాడు. అంటే మనకి గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలా మంది వైసీపీ కార్యకర్తలకు కోపం ఉంది. చాలా మంది నాకు కూడా పర్సనల్గా చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకొంతమంది అక్కడ కోటరీ ఉన్నారు, ఆ కోటరీ వల్ల జగన్ ఎవరిని కలవట్లేదు, ఏమన్నా ఉంటే సజ్జలన్నతో మాట్లాడని అంటారు తప్ప ఆయన మాట్లాడు. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని విషయాలు సజ్జలకి చెప్పలేరు. చెప్పినా కూడా ఈయనేమి రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అయి ఉంటే వాళ్ళకి న్యూయాన్సెస్ తెలుస్తాయి. వీళ్ళకి ఏమీ తెలీదు. అతను ఒక రిపోర్టరు, దాని తర్వాత జర్నలిస్ట్గా ఉన్నాడు. అతనికి రాజకీయాలు ఏం తెలుస్తాయి? లాయల్టీ ఉండొచ్చు, కానీ లాయల్టీ ఒకటే క్రైటీరియా కాదు. ముఖ్యంగా నాయకుల్ని డీల్ చేయడానికి అనేక విషయాలు తెలిసి ఉండాలి, పర్సనల్ ర్యాపో ఉండాలి, లోకల్ పాలిటిక్స్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే గానీ ఆ ఇష్యూల్ని డీల్ చేయలేరు. ఇవన్నీ తెలియకపోయినా కనీసం వినే ఓపిక ఉండాలి. ఒక్కొక్కసారి జగన్ గెలిపించాలి, ఇవన్నీ చేయాలి. అవేవి చేయకుండా జగన్ అసలు వీళ్ళని నాయకులను కలవకుండా ఆయన నేను జగన్ వర్సెస్ జనం అన్న ఒక నెరేటివ్లోకి వెళ్ళిపోయాడు. నన్ను చూసి వేశారు, ఓడిస్తే కూడా నన్ను చూసి ఓడిస్తారు అన్న దీంట్లోకి వెళ్ళిపోయి ఎవరిని కలవలేదు. చివరికి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయిపోయింది. అందువల్ల కేడర్ కూడా నిరుత్సాహం వచ్చేసింది. సొంత రెడ్డి సమాజ వర్గం కూడా దూరం అయిపోయారు. అలాగే జగన్ ఓటమికి ప్రధానంగా ఈ కోటరీ అండ్ ఆయన బిహేవియర్ కారణం. అది ఇప్పుడు కూడా మారుతుందేమో అనుకున్నారు చాలా మంది. జగన్ కూడా బిగినింగ్ లో కార్యకర్తలతో కలవడం ఇవన్నీ చూస్తే జగన్ లో మార్పు వచ్చిందేమో అనుకున్నాడు. కానీ ఇప్పటికీ అలాగే ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. ఆయన పేరుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశాడు. ఆ కమిటీ సమావేశం జరగట్లేదు, ఆ కమిటీతో ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎవరైనా ఏమన్నా చెప్పినప్పుడు దాన్ని విని సాల్వ్ చేయాలి, అదేమీ లేదు. సేమ్ మెథడ్లోనే ఇప్పటికి జగన్లో ఎటువంటి మార్పు, బేసిక్ మార్పు కనిపించలేదు. దానికి ఒక ఎగ్జాంపులే బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ అతను మంచోడ చెడ్డోడు పక్కన పెడితే అతనైతే మీకోసం పనిచేశాడు, పార్టీ కోసం పనిచేశాడు. ఒకవేళ అతన్ని డిజోన్ పొలిటికల్ కారణాలు తిరిగితే డిజోన్ చేసుకోవాల్సి వచ్చినా అతనికి ఒకప్పుడు కార్యకర్తగా అయినా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు వచ్చినా కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటిది ఇతను వెళ్ళినప్పుడు అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడచ్చు కదా, నువ్వు ఒకవేళ నీ వల్ల మాకు పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి నీ బిహేవియర్ వల్ల మేము నిన్ను డిజర్వ్ చేసుకున్నాం, నువ్వు కొద్ది రోజులు పనిచేయి, బయట పని చేసుకో,
మార్పు వచ్చినాక మళ్ళీ తీసుకుంటాము అట్లా మాట్లాడచ్చు ఆయన. అది కాకుండా రూట్గా నువ్వే అసలు నీకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు రావద్దు ఆఫీస్కి అన్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. నిజం, ఆయన మాట్లాడే దాంట్లో ఆక్రోశంలో అర్థం ఉంది. పార్టీ కోసమే కదా ఇంత జైలుకి వెళ్ళడం, ఇవన్నీ దెబ్బలు తినడం, ఇవన్నీ. మరి వాళ్ళ పార్టీ నన్ను ఇలా చేస్తుంది. ఇది అన్ని పొలిటికల్ పార్టీలు, కమ్యూనిస్టులు కూడా పార్టీలకి ఇదే, కార్యకర్తలకి ఇదే సమస్య. సాధారణ కార్యకర్తలు రక్తాన్ని దారపోస్తారు, జీవితాలను నాశనం చేసుకుంటారు. ఫైనల్గా కొంతమంది మాత్రమే ఆ ఫలితాలను ఎంజాయ్ చేస్తుంటారు. కింది వాళ్ళు అన్ని పార్టీల్లో ఇది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ప్రజెంట్ కార్యకర్తల్ని కలబెడితే ఇదే సమస్య. అన్న మొన్న ఎప్పుడో కొత్తగా చేరాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మొత్తం వాడిదే నడుస్తుంది, మాకేమి లేదని ఎక్కడ పోయినా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇదే చెప్తున్నారు. అన్ని పార్టీల్లో ఇదే సమస్య. జగన్ ఇప్పటికైనా మారకపోతే మాత్రం అది ఖచ్చితంగా చాలా డేంజర్ అవుతుంది జగన్కి. ఇది ఒక ఇతను బయటకు వచ్చి మాట్లాడింది ఇప్పటికైనా పిలిచి జగన్ మాట్లాడేలా అతను డిజోన్ చేసుకున్నప్పటికి కూడా. అదే మరి అంటే విజయసాయి రెడ్డి వెళ్తే విజయసాయి రెడ్డి ఇక్కడ రోల్ ఏమి ఉండకపోవచ్చు, ఆయన ఎక్కువగా ఢిల్లీలో డీల్ చేయాల్సి ఉంటుంది. మరి సజ్జలను అయితే కొంత పక్కన పెట్టి వేరే టీంని ఫామ్ చేయాల్సిన అవసరం అయితే జగన్కు ఉంది. కానీ ఇప్పటికి కూడా సజ్జల మీద డిపెండ్ అవుతున్నాడు. సో ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీడియాతో ఎప్పుడు మాట్లాడలేదు, మోడీ లాగే ఉండిపోయాడు. అది కూడా రాంగ్. సీఎం సజ్జల మైక్ పీస్ లాగా పనిచేశాడు. సజ్జల లాంటి వాళ్ళు ఏముంటది, వాళ్ళు ఇప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జగన్ ఏమనుకుంటాడని ఇతను అనుకొని చెప్పకూడదు కదా. జగనే మాట్లాడితే దానికి ఒక వెయిట్ ఉంటుంది. రెండోది అతను డీల్ చేసే పద్ధతికి ఈయన డీల్ చేసే పద్ధతి తేడా ఉంటుంది. జగన్ పొలిటీషియన్, ఇతను పొలిటీషియన్ కాదు. ఏమన్నుంటే జగన్ చెప్పిన పాయింట్లు చెప్పాలి, అది కరెక్ట్ కాదు. స్క్రిప్ట్ చెప్పినట్టు ఏ ఇలాగా ఏ అన్నా కొంత ఆలోచిస్తుంది, అది మొత్తం గ్యాదర్ అయినా చేస్తుంది. ఇక్కడ బ్లంట్ గా ఏదో చెప్పాడు, దాంతో మేజర్ ప్రాబ్లం. ఇప్పుడైనా జగన్ మారాల్సి అయితే ఉంది. కొన్ని విషయాల్లో మార్పు వచ్చిందని చెప్తున్నారు, కానీ ఆశించినంత మార్పు జగన్ లో రాలేదనేది ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు చెప్తున్నా, ఎంపీలు చెప్తున్నా మాట. రైట్, థ్యాంక్ యూ.